శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఆషాఢ బహుళ తదియ ఆదివారం. ఈరోజు శ్రవణ నక్షత్రం ఉదయం 7:46 వరకు ఉంది. తదుపరి ధనిష్ట. ఈరోజు వర్జం ఉదయం 11:45 లాగైతే 1:20 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:52 లాగైతే 5:44 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే శతతార, ఆరుద్ర, స్వాతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఎప్పుడంటే నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరమైన అవకాశం ఉంది. అలాగే ఈరోజు జూలై 13, 2025 తేదీ ఆదివారం. ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కలతరపూర్వక ధనలాభం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుజయం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయం ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం, ఆరోగ్యం చేకూరుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మీన రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు రాజకీయ నాయకులు కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానో లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే జీవసంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మద్యపానాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆదివారం. అందువలన ఆ సూర్యభగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొలల మామిరేడ.